తాళం వేయడానికి అయితే వచ్చినా అనమాట. ఎందుకంటే మనం తాళం వేయాలి కాబట్టి ఇంటికి అయితే తాళం వేస్తుంది. తాళం అయితే వేసేసిన, కిటికీలు అయితే క్లోజ్ చేయలేదు, మరి వెంటిలేషన్ ఏమి ఉండదని. అది మనకి హ్యాండ్ ఓవర్ అయితే అయిపోయింది అనమాట. ఎందుకంటే అడ్వాన్స్ ఇచ్చినాం కాబట్టి ఇల్లు అయితే మనకి హ్యాండ్ ఓవర్ చేసేసినారు. ఇది డబ్బా డబ్బా అట్లా పెట్టేస్తా, మళ్ళీ మంచి అడిగాక సర్దుకుంటాం. సరే, ఇక అన్నీ సర్దుకుంటున్నామండి. ఇక బయలుదేరుతున్నాం. ఆడ ఇల్లు కడుక్కొని రావాలా. ఇక్కడ సామాన్లన్నీ సర్ది పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. సర్ది పెట్టుకొని గబగబ కడిగేసుకుంటే ఇంకా పోయేటప్పుడు అన్నీ మనం ఎత్తుకొని పోవచ్చు. మళ్ళీ ఆడ కడుక్కొని వచ్చి సర్దుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఉన్నారు కాబట్టి అన్నీ అయితే సర్దుకుంటున్నాం. ఇక ఇంట్లో నుంచి పోయే టైం అయితే వచ్చింది. రా అయ్యరా నవ్వుకు. ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు అయితే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం పిల్లలతోటి. చాలా అంటే చాలా బాధగా ఉంది మనసు అయితే. బట్టలు అన్ని బ్యాగ్లో పట్టవు. ఇలా ఒకటి బట్టలు బ్యాగ్లో పెట్టుకొని మన సంచిలో పెట్టుకున్నాము. గోతాలు ఉన్నాయి కదా, గోతాలు ఉన్నాయి. ఆడ ఇంకొక పెద్ద బ్యాగ్ ఉంది, దాని కింద ఒక పెద్ద బ్యాగ్ ఉంది. ఇంకా బట్టలన్నీ ఈ పిల్లల బట్టలన్నీ సర్ది పెట్టాలి. ఆడ గూళ్ళలో ఎట్ట పెడతామో ఏమో, అదొక తలకాయ నొప్పి. అన్నీ తీసేసుకో, మనకు సంబంధించినవి అన్నీ మనం తీసుకుంటే పోతుంది. మళ్ళీ మనం ఒక మాట అనకుండా. మా సౌరభ్ అయితే చూడండి సైలెంట్గా కూర్చున్నాడు. నాకే ఏం అర్థమవుతలేదు, ఇక వానికి ఏం అర్థమవుతుంది. పోయ్యా ఉన్నాయినా మనం పోదామా మన ఇంటికి? ఇవన్నీ బాబాయ్ ఈ ఫోటోలు అన్నీ తీయాలా? నువ్వు సౌరభ్ని ఎత్తుకుంటే నేను ఇవన్నీ తీస్తా. సరేలే సరేలే, ఇవన్నీ తీయాలి. మాకు సంబంధించిన ఫోటోలు అన్నీ తీసుకోవాలా. మాకు ఏమేమి రావాలా అవన్నీ తీసుకోవాలా. అవన్నీ తీసుకొని పోతారు. ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న తర్వాత అది మనసులోకి వచ్చిందంటే ఇక ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. అది మనల్ని ఏదో ఒకటి అనడానికో, మనల్ని ఏదన్నా ఇబ్బంది పెట్టాడు. ఇది నాది అన్నకాడికి అది మన పెళ్ళి ఆల్బమ్ తీసి దానికి సపరేట్గా అట్లా పెట్టు. అన్నీ వెహికల్లో పడేసుకొని పోతుంది. మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇప్పుడే ముందైతే సర్దుకుంటున్నాం అన్నీ. ఎందుకంటే మళ్ళీ మనకు హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు లేరు, ఏం లేరు. నీళ్ళు వచ్చి నీళ్ళు తీసుకుంటారు, ఏమొద్దు పా. మమ్మీగాడు అల్లరి చేయకు. అసలు వాళ్ళకి ఇక్కడ పరిస్థితి ఏందో ఏం అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఆడేది ఆడుతున్నారు. అబ్బో మనకు సంబంధించినవి అన్నీ ఏం ఉంచకు. పిల్లల ఫోటోలు అవి హెలని ఏతాన్ని చేయనా? ఒక్కొక్కటి అన్నీ చదువుతున్నాము. ఇవన్నీ ఆడబెట్టుకోవాలన్నా ఆడ ఎంత ఇబ్బంది అవుతుందేమో. ఇక మామూలు బట్టల వరకు అయితే లత చదువుతుంది, మిగతా నేను చదువుతా. కాకపోతే ఇంట్లో నుంచి పోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఇక మనం ఏం చెప్తాము బాబా. ఆడ బకెటు గికెటు ఏమీ లేవు మనకు. ఒక్కటి బీగాలు అయితే ఇచ్చేసి వచ్చిన, ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి బీగం అయితే వేసుకొని వచ్చినానండి. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత ఇక మనదే కదా ఇల్లు. ఫోటోలు పడేస్తున్నారబ్బా. బా మీరు హాల్లోకి రండి. బ్రష్ పేస్ట్ కూడా తీసుకున్నారు. ఆ కింద పడింది తీసుకొని ఆయన యథాశు గోతాలలో వేసుకో బా. అన్ని బ్యాగులు కావాలంటే దొరకవాడి వేంద్రతో గూళ్ళలో చదువుకోవచ్చు. గూళ్ళు గూళ్ళు మయ్యంగా ఉన్నాయి. గూళ్ళలో వేసుకుంటే చదిరిపోతుంది. అన్ని సర్దుకుంటే అన్ని అందులో వేస్తే సరిపోతుంది. బెల్ట్ ఒకటి నాది, అది ఆ పై బెల్ట్ నాది, అది నాది. విడిచిన బట్టలు అన్నీ ఒక దానిలో పెట్టు, మామూలు బట్టలు అన్నీ ఒక దానిలో పెట్టు. అర్థమవుతుందా? దానికి సపరేట్గా పెడితే సరిపోతుంది. పిల్లల బట్టలు అన్నీ బ్యాగులలో పెట్టు. ఇంకా పైనుంచి బ్యాగులు తీస్తా. నువ్వు అన్నీ రెడీ చేస్తే నేను అడిగి పోయి కడిగేసి వస్తా. కడిగేటప్పుడు వస్తావా? అంతేలే. అంత కడగాల సున్నం కొట్టాలంటున్నారు కానీ ఇప్పుడు సున్నం కొట్టే పరిస్థితిలో లేము మేము.
మామూలుగా కడిగేసి వస్తాము, ఫినాయిల్ యాసిడ్ అంతా వేసి అయితే నీట్గా కడిగేసి వస్తాము. ఇవన్నీ మేకులు కొట్టి ఆడన్నీ తగిలించుకోవాలి ఫోటోలన్నీ. ఆడికి ఎన్ని ఇబ్బంది అవుతాయో. బాబా నా బట్టలు అలా కొన్ని ఉన్నాయి చూడుబా, అవి రాక నేను తీస్తాను. నువ్వు రా, నువ్వు చదువుకునేటి నువ్వు చదువుకో, నేను చదువుకునేటి నేను చదువుతా. అన్నీ చదివితేనే సరిపోతుంది. అన్నీ నువ్వు ఒక్కదాన్ని చదువురాలన్నా కూడా కుదరదు. ఇవన్నీ బోకెలు వచ్చారు, అన్నీ చదువుకోవాలా. బాబా పిల్లల టానిక్లు సిరపులు అయితే అన్నీ నీకు ఇచ్చిన, సబ్బులు అవన్నీ కూడా ఇచ్చిన. మొన్న ఏందిరా దూది తింటారా ఏందిరా? పడేమో తినద్దు మమ్మ, అంత రోత రోత. ఇల్లైతే గందరగోళం అవుతుందేమో. ఇక ఏం ఎవరన్నా మాట్లాడమంటే మాట్లాడేటట్లు లేరు. ఏం మాట్లాడినా కూడా ఓబా అవన్నీ మన పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లే. గిఫ్ట్లు అంటే అవన్నీ అప్పుడు పెళ్లి రోజు అవి ఇస్తాను కదా. మెల్లిగా 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 ఎందుకు కంగారు పడుతున్నావు? కంగారు ఏంటికి? షాంపూలు అన్నిది నేను కొనుకొచ్చినట్టు అవి. రండి నాయన రండి, హాల్లో కూర్చుంది రండి. మీ అమ్మకి అడ్డు ఉండకండి. దా దా మళ్ళీ దిద్దురయ్యా, మళ్ళీ దిద్దురయ్యా. వాడు షాంపూలు తీస్తాను అబ్బా. అబ్బా నువ్వు సౌరభ్ ఎత్తుకుంటే నేను తీస్తాను అబ్బా, పైన ఎత్తుంది దానికి తీసుకున్నా. దా నువ్వు సౌరభ్ ఎత్తుకుందురా. ఈ పిల్లోలు గిల్లోలు అన్నీ మనయే. ఏదిబ్బా మంచి నూనె కదా, అట్టే పెట్టు. అట్టే డబ్బా డబ్బా ఎత్తుకొని పోదా. అన్ని గోతాలన్నీ పైన ఉన్నాయి, తెత్తాలేదా? నువ్వు తీసుకుంటే నేను గోతాలు అన్నీ తీసుకొని వచ్చి అన్ని మూటలు కట్టి పెడతాం. మూటలు కట్టి పెడితే అంత ఈజీగా ఆటోలు ఎక్కించుకుంటే పోతుంది, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బొమ్మ సాంగ్ ఫోటో అవన్నీ తీసుకోవాలి. అవన్నీ మూటలు కట్టినాక ఇవన్నీ టకటక టకటక తీసేస్తాను. సౌరభ్గా తీసుకో ముందు. నేను చదివేటి నేను చదువుతాను, నువ్వు చదివేటి నువ్వు చదువు. సంచులు గోతాల్లో వేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ బట్టలు అయితే ఉతికేసింది పొద్దున్నే. అవన్నీ మడత పెట్టేసుకోవాలి మడ్డీ లేకుండా. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకోవాలా. ఇక ఆల్మోస్ట్ కొన్ని మాత్రమే ప్యాక్ చేసినాం, ఇంకా చాలా ఆడున్నాయి అనమాట. ఏడుంది దానికోసమే ఎక్కుతున్నా. ఇంకా పైన ఉన్నాయి, లత్తది బ్యాగ్ ఉంది, ఇవన్నీ తీయాలన్నమాట. పిల్లోడి వాకర్ ఉంది, అది కూడా తీయాలా. సన్నగది పెడుతున్నా అయితాంశు దూరం బాడి ఏదో పెద్ద తప్పు చేసి ఇంట్లోంచి పోతున్నట్టుగా ఉంది పని. పాలైనా నమ్మినాం కాబట్టి అట్లా చేసేది. సామాన్ అయితే అంత సదురుకుంటున్నామండి, అన్ని తీస్తున్నాము, ఇంక ప్యాక్ చేస్తున్నాము. ఇంట్లో నుంచి వెళ్ళిపోయే టైం వచ్చింది కాబట్టి ఇక బొమ్మలు ఏం లేవా ఇంకా దాంట్లో? బొమ్మలు ఎక్కడ ఉన్నాయి? ఇది ఒకటే ఉంది, ఆ ఒకటి కూడా ఖరాబ్ అయింది. పా మమ్మీ పా. మిగతాటివన్నీ ఆడున్నాయి బొమ్మలు, అన్ని సంచులో వేసుకోవాలి. అన్ని గోదానాలు వేస్తే సరిపోతాయి. ఇంట్లో మిగతా బట్టలన్నీ పెట్టు, ఇంకొక బ్యాగ్ అయితే తీస్తా. లే మమ్మీ లే లే పా మమ్మ పా, బట్టలు చదువుదాం పా. ఇదైతే దుమ్ము పట్టిపోయింది కదా బా. అది ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తీసుకొచ్చినాం, అది ఇంటికాంచి తీసుకొని వచ్చింది, అది ఇప్పుడు ఉపయోగపడింది అనమాట మేము పోవడానికి.